హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం వైల్ లూప్ గురించి ఇన్డెప్త్ గా నేర్చుకుందాం. అండ్ ఆల్సో పేపర్ నుండి మనం వైల్ లూప్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో, ఎప్పుడైనా యూజ్ అవుతాయి. సో బేసికల్లీ ప్రీవియస్ వీడియోలోనే మీకు ఇన్డెప్త్ గా వైల్ లూప్ గురించి చెప్పినా. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు, జస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, అర్థం చేసుకోండి. సో ఫస్ట్లీ మనం నమ్ ఈక్వల్స్ టు 1 అంటే ఎందుకు పెట్టినామో తెలుసుకుందాం. సో మనం సీక్వెన్స్ జనరేట్ చేయాలని చెప్పినాం కదా. సీక్వెన్స్ జనరేట్ చేయడానికి మనం 1 నుంచి 5 వరకు సీక్వెన్స్ జనరేట్ చేయాలి. సో అప్పుడు మనకు ఒక నెంబర్ కావాలి కదా. సో ఆ నెంబర్ అనేది మనం 1 పెట్టినాం, ఓకేనా. సో బేసికల్ గా మనం ఇక్కడ కండిషన్ రాసినాం, ఏమని, వైల్ నమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో 1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే మనం లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అని కండిషన్ రాసినాం. మనం ఇక్కడ గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే మనం లోపలికి వెళ్తాం, ఫాల్స్ అయితే ఆ కోడ్ బ్లాక్ నుంచి వెళ్ళి బయటకు వస్తాం, ఓకేనా. సో ఇప్పుడు మీరే చెప్పండి, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ, బికాస్ 1 అనేది లెస్ దెన్ 5 కాబట్టి మనం కండిషన్ అనేది ట్రూ. సో అప్పుడు ట్రూ అయినప్పుడు ఆ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావడానికి వెళ్తుంది. ప్రింట్ నమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది. ఆ నమ్ అనే వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు మనకు వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 అనేది ప్రింట్ అవుతుంది. సో కిందికి వస్తుంది, కిందికి వచ్చి నమ్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అన్నాడు. సో నమ్ అనే వేరియబుల్లో ఫస్ట్ ఎంత ఉండే, 1 ఉండే. సో మనకు ఆ 1కి ఇంకో 1 యాడ్ చేయాలి కాబట్టి సో అప్పుడు 2 అవుతుంది. సో సేమ్ మళ్ళీ పైనకి 2 వెళ్తుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 చెక్ చేస్తుంది. సో ట్రూ కాబట్టి మళ్ళీ కిందికి వస్తుంది, కిందికి వచ్చి ప్రింట్ నమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో మళ్ళీ కిందికి వస్తుంది, కిందికి వచ్చిన తర్వాత నమ్ ప్లస్ ఈక్వల్స్ టు 1, 2కు మళ్ళీ 1 యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి సేమ్ అట్లా లూప్ తిరిగి లాస్ట్ 5 వచ్చినాక బ్లాక్ అవుతుంది. 6 వచ్చినాక కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి ఆ సీక్వెన్స్ 1 to 5 వరకు జనరేట్ అయ్యి మనకు అవుట్పుట్ కింద ఇస్తుంది. సో బేసికల్లీ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయండి. మిగతా 5 క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసికల్గా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే నేను కోడ్ మొత్తం ప్రొవైడ్ చేసిన మీకు ఇబ్బంది కాకుండా. అండ్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దీని ఆన్సర్ ఏంటో మెన్షన్ చేయండి. ఆ ఆన్సర్ అనేది ఎట్లా వచ్చిందో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.